దేవుని నామమునికే మహిమ కలుగును గాక. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నాయందే గుప్తమై ఉన్న ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దరిద్రులను ధనవంతులుగా చేయుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనందరికీ తెలుసు. అందుకే కాబోలు క్రైస్తవుల అనేకులు ధనవంతులు అవుతున్నారు. అయితే ఈ మాట మర్చిపోతున్నారు క్రైస్తవులారా. ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభము, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని చెప్పింది కూడా యేసుక్రీస్తు ప్రభువే. కారణం ఏమిటో తెలుసా? దేవుడు దరిద్రతలో ఎవరు ఉండకూడదని ఆశపడుతున్నాడు. అందుకే దరిద్రతలో బతుకుతున్న మన జీవితాలకు దేవుడు తన ఐశ్వర్యాన్ని ఇచ్చి మనల్ని గొప్ప చేస్తున్నాడు, ధనవంతులుగా చేస్తున్నాడు. అయితే ధనవంతమైన మనము తిరిగి అనేక మంది పేదవారికి సహాయం చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉంది. అంతేకాని దేవుడును ధనవంతులు చేశాడని గాడ్స్ గిఫ్ట్ అంటూ చాలామంది వారి ధనాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే గుర్తుంచుకో, ధనవంతునికి పరలోక రాజ్యం లేదు. నువ్వు క్రైస్తవుడైనా సరే, క్రైస్తవ ఇతరుడైనా సరే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అయితే నువ్వు దరిద్రుడిగా ఉండాలనేది దేవునికి ఉద్దేశం కాదు. నా ఎద్దుకురా, నేను నిన్ను ధనవంతులుగా చేస్తానని ఐశ్వర్యవంతుడైన గొప్పవాడైనటువంటి సర్వలోకాధిపతి అయినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి బంగారు వీధులు కలిగిన పరలోక రాజ్య వారసులైన యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నాడు. నీవు కూడా పరలోక రాజ్య వారసులు అవుతావా? అయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచెడివారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచెడివారు. దైవజనులు కావాలి కావాలి, నశించిపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, పడిపోయిన ప్రాకారాలు కట్టగోరునే జ్ఞారు, తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి. గాంధేశు ఈ పాట కొన్ని కామెంట్లు చూడగలరు. యేసుక్రీస్తు శిష్యులుగా మనమందరం చేరాలన్నదే దేవుని యొక్క కోరిక. నీవు కూడా క్రీస్తు శిష్యులుగా జీవిస్తావా? మై గాడ్ బ్లెస్ యు. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి